హాయ్ డియర్ ఫ్రెండ్స్, మనము 2023 సంవత్సరం టెట్ ఇంగ్లీష్ మెథడాలజీ కాంటెంట్ పేపర్ను మనం డీల్ చేస్తూ ఉన్నాం. దీనిపైన 2 వీడియోస్ చేశాను. మొదటి వీడియోలో 10 క్వశ్చన్లు, రెండో వీడియోలో 10 క్వశ్చన్లు. ఈ యొక్క వీడియోలో మిగిలిన 10 క్వశ్చన్లు నేను చెప్పాలనుకుంటున్నాను, వాటిని అనలైజ్ చేస్తూ. సీ హియర్ 21వ క్వశ్చన్. 21వ క్వశ్చన్ చూడండి. ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ, మాయా సెడ్ మీన్స్. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ పైన క్వశ్చన్ రావడం జరిగిందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్. సి ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో. దీంట్లో మెయిన్ ఏంటంటే హ్యాడ్. మనకు హ్యాడ్ ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చే లోపల ఏమవుతుందంటే షుడ్. సో మనం ఏం చేయాలా? షుడ్ ఎత్తుకోవాలి ఫస్ట్. సి హియర్ షుడ్ బి బెటర్. ఇవి టెక్నిక్స్ అన్నమాట. మనం క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఈజీగా మనకు దొరికిపోతాయి. హ్యాడ్ ఇండైరెక్ట్ స్పీచ్కి వస్తానే షుడ్ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక షుడ్ ఉంది, ఇటు పక్క ఇంకేమీ లేదు, హ్యాడ్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక షుడ్ దొరికింది, షుడ్ బెటర్. ఇక్కడేమో షుడ్ బి బెటర్ ఉంది, ఇక్కడేమో షుడ్ బెటర్ ఉంది. మనకి ఏమొచ్చింది? బి లేదు కాబట్టి ఇక్కడ షుడ్ బెటర్ ఇస్ కరెక్ట్. హ్యాడ్ షుడ్ అయింది, బెటర్ గో. సో దిస్ ఇస్ రాంగ్ అండ్ దిస్ ఇస్ కరెక్ట్. ఇట్లా సింపుల్గా మనం ఏం చేస్తామంటే రికగ్నైజ్ చేసేస్తాం. దానికోసం మొత్తం 8 రూల్స్ 9 రూల్స్ ఫాలో అయిపోయేసేసి చేయాల్సిన పని లేదు. సి హ్యాడ్ చూసుకున్నాం, షుడ్ చూసుకున్నాం, 2 షుడ్లు వచ్చినాయి, ఈ 2 పోయినాయి, ఇంకా ఈ 2 లేవు, ఈ 2. ఆ తర్వాత షుడ్ బి ఉంది, షుడ్ బెటర్ ఉంది, హ్యాడ్ ప్లస్ బెటర్, షుడ్ ప్లస్ బెటర్, దిస్ ఇస్ ఓవర్. నెక్స్ట్ మనం తీసుకున్నామంటే ఇక్కడ చూడండి. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ద సెంటెన్స్ కెన్ బి రిటన్. See here, as big as Hyderabad, very few cities. These are the keywords. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఉంది. ఒక పాజిటివ్ డిగ్రీ లేదంటే నెగటివ్ ఒకటి ఇస్తాడు, దాన్ని డిఫరెంట్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా ఆయన మార్చాలి. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో సపరేట్ వీడియో తయారు చేస్తాను, త్వరలోనే మీకు పంపిస్తాను. అందులో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే వెరీ ఫ్యూ అంటాను. ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఓఎస్ఎం మోడల్. ఓఎస్ఎం మోడల్ అంటే వన్ ఆఫ్ ద సుప్రీమ్స్ మోడల్. వన్ ఆఫ్ ద సుప్రీమ్స్ మోడల్లోనే వెరీ ఫ్యూ అనేది వస్తుంది. వెరీ ఫ్యూకు ఈక్వలెంట్ వర్డ్ ఏంటంటే, చాలా షార్ట్గా చెప్తున్నాను, తర్వాత క్లియర్గా మీకు చెప్తాను. ఈక్వలెంట్ వర్డ్ ఏంటంటే మోస్ట్ అదర్ సిటీస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3. ఓకే, యా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 23rd వన్. 23rd వన్లో డోంట్ వరీ ఇఫ్ ఐ హ్యావ్ బీన్ లేట్. ఐ హ్యావ్ బీన్ లేట్, ఐ హ్యావ్ బీన్ లేట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్. మీకేం చెప్పాను? వెర్బ్ అంటేనే బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది బీన్ ఇక్కడ V3. హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇదేంట్లో ఉందంటే బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్ లో ఉంది. లేటర్ వీ కెన్ గో ఫర్ దట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఈ రాత్రికి లేట్ అయితే అంటున్నాడు. యాక్చువల్గా ఏంది? ఇది జరగబోయే చర్య. ఎందుకంటే టు నైట్ అంటే ఈ రాత్రికి, ఇక్కడేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ లో పెట్టాడు. దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఏది కరెక్ట్ గా ఉండొచ్చు? సో మనం చూసుకున్నామంటే ఇది కరెక్ట్ గా ఉండొచ్చు. ఇఫ్ ఐ ఆమ్ లేట్, నేను లేట్ అయితే అంటే జరగబోయే చర్య. నేను లేట్ అయితే ఈ రాత్రికి, అది. సో దిస్ ఇస్ ద థింగ్. యా. నెక్స్ట్ డోంట్ బీ లేట్. క్వశ్చన్ ట్యాగ్స్. డోంట్ బీ లేట్. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. విల్ యూ? దట్ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్. ఎందుకంటే దిస్ ఇస్ నెగిటివ్ స్టేట్మెంట్ లో ఉంది, ఇక్కడ వచ్చేసేసి పాజిటివ్ స్టేట్మెంట్ లో ఉండాలా. డోంట్ ఈక్వలెంట్ వచ్చేసేసి విల్ యూ. దట్ ఈస్ అ థింగ్. ఇది మీ క్వశ్చన్ ట్యాగ్స్ లో కూడా సపరేట్ వీడియో వస్తూ ఉంటుంది అనమాట. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెథడాలజీ దగ్గరికి వెళ్ళాము. ఇంగ్లీష్ మెథడాలజీలో 6 క్వశ్చన్లు వస్తాయి మనకు. 25వ క్వశ్చన్ నుంచి 30వ క్వశ్చన్ వరకు 6 క్వశ్చన్లు వస్తాయి. సి పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ CCE ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. యా, CCEలో మనం కరెక్ట్ గా ఏమేమి ఉంటాయి, దాని సిస్టమ్ ఏంటి అని చెప్పేసి చూస్తే, ఇన్ అకాడమిక్ ఇయర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈస్ కండక్టెడ్ 4 times అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఈస్ కండక్టెడ్ 3 times. సో మనకు ప్రాసెస్ ఏంటంటే 4 FES 2 SES అంతే. అది ఎక్కడ ఉంది మనం చూసుకుందామంటే ఇక్కడ ఉంది అనమాట. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. This question helps in identifying the interpreting ideas, drawing inferences.
ఇంటర్ప్రిటింగ్ ఐడియాస్ అంటే ఏంటంటే గూఢార్థాలను తెలియచేయుట, ఇంటర్ప్రిటేషన్. ఏ క్వశ్చన్ బాగా మనము ఎలాబరేటెడ్గా ఎక్స్పాండ్ చేసి మన యొక్క భావనలన్నింటి చెప్పగలము అంటేనే దట్ ఈస్ వెరీ ఈజీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే అవగాహన పూరితమైన. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఈస్ ద క్రూషియల్ అండ్ నెసెసరీ ingredient for the acquisition of language. This is associated with this is the process ఏంటంటే this is Stephen Krashen. This is the answer. Okay, yeah, next we can go for that. Note taking is associated with the writing, reading, speaking, listening. అన్నీ వస్తాయి ఒక రీడింగ్ తప్ప. అయితే దీంట్లో స్టార్టింగ్ ఏంటంటే బేస్, దీంట్లో మనం మళ్ళీ ఇది చేసుకోవాలి. 3 ఆర్ కరెక్ట్. బట్ దీంట్లో మెయిన్ ఏంది, నోట్ టేకింగ్ లో ఒకడు మాట్లాడితేనే నోట్ టేకింగ్ మాట్లాడితేనే వింటాడు, ఆ తర్వాత నోట్స్ రాసుకుంటాడు. సో దిస్ ఈస్ ద థింగ్. దీంట్లో బేస్ ఏంటంటే స్పీకింగ్. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఈజ్ దిస్ లిసనింగ్ రెఫర్స్ టు ది ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. దిస్ లిసనింగ్ రెఫర్స్ ఏదది? అప్రిషియేటివ్. అప్రిషియేటివ్ లిసనింగ్, క్రిటికల్ లిసనింగ్, ఫోకస్డ్ లిసనింగ్, జిస్ట్ లిసనింగ్. సో అప్రిషియేటివ్ లిసనింగ్ లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది. దెన్ 13th క్వశ్చన్, అరేంజింగ్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడక్టింగ్ ఎ సిలబస్. ఈ ప్రొడక్టింగ్ ఎ సిలబస్ లో మనం అరేంజ్ చేయాలి, ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ ఏంటంటే లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్. ఫస్ట్ నేర్చుకునే వాని యొక్క అవసరాలను మనం దృష్టిలో పెట్టుకుంటాం. డి అనేది మెయిన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక సిలబస్ మనం సెట్ చేసేటప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకుంటున్నారు, ఒక విషయాన్ని వెళ్ళాలనుకున్నాము, అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే అతని యొక్క నీడ్స్ని బట్టి మనం వీడియోస్ తయారు చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే లర్నర్స్ డిస్క్రిప్షన్, అంటే ఆ లర్నర్ ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎన్నో తరగతిలో ఉన్నాడు, తర్వాత వచ్చేసి అతని అవసరాలు ఏంటి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఎప్పుడైతే ఇది ఫస్ట్ వన్ అని మీకు తేలిందో ఈ 2 ఆన్సర్లు రాంగ్ అవుతుంది, ఈ 3 కానీ 2 కానీ సెటిల్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఏమున్నది, వీడికి వాడి అవసరాలు తెలుసుకున్న తర్వాత అతని యొక్క ఆబ్జెక్టివ్స్, అసలు ఉద్దేశం, సిలబస్ యొక్క ఉద్దేశం ఏంటి, ఉద్దేశం ఏమవుతుంది, వీడి నీడ్స్ కు ఈక్వలెంట్ గా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3rd వన్. చూడండి, ఫస్ట్ లర్నర్ యొక్క నీడ్స్ ని మనం తెలుసుకుంటాం, ఆ తర్వాత ఆబ్జెక్టివ్స్ ని మనం పెట్టుకుంటాం, ఆ తర్వాత ఏం చేస్తున్నాము, అసలు ఏం కోర్సు సెట్ చేసుకోవాలా, దాని కాంటెంట్ ఏంటి అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ గా ఏంటంటే సజెషన్ టు టీచింగ్ స్ట్రాటజీస్ మనం పెట్టుకునేసి ఫైనల్ గా ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఎఫ్ఎస్, ఆ తర్వాత ఎస్ఏస్. ఈ విధంగా మనం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో మీకు ఈ 30 క్వశ్చన్లు మనము అనలైజ్ చేయగలిగినాం. 3 వీడియోస్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ 3 వీడియోస్ క్లియర్గా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంతవరకు మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.